మన సూర్యాపేట జిల్లా సూర్యాపేట రూరల్ సర్కిల్ పరిధిలో సూర్యాపేట రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో సూర్యాపేట నుంచి జనగామ వెళ్ళేటువంటి హైవేకి ఎర్కారం స్టేజ్ దాటిన తర్వాత కల్వర్ట్ కింద మనకు గోన సంచిలో దొరికినటువంటి మృతదేహాన్ని ఎర్కారం గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ భర్త చింతలపాటి మధుగా మనం గుర్తించడం జరిగింది. అతన్ని గుర్తు తెలియని దుండుగలు విచక్షణారహితంగా దాడి చేసి చంపి గోన సంచిలో కుక్కి ఎవరికి అనుమానం కలగకుండా ఎవిడెన్స్ని ఎక్కడ దొరకకుండా ఎర్కారం స్టేజ్ పక్కన కలిగినటువంటి కల్వర్ట్ దగ్గర వేయడం జరిగింది. దీన్ని మనం పోలీస్ డిపార్ట్మెంట్ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఇన్వెస్టిగేట్ చేస్తే ఇతను మృతుడు చింతలపాటి మధు, 44 సంవత్సరాల వయసు, ఎర్కారం విలేజ్. వీరి భార్య గతంలో ఎర్కారం విలేజ్ సర్పంచ్గా పనిచేసి ఉన్నారు. ఇతన్ని చంపినటువంటి ప్రదేశాన్ని పోలీస్ టెక్నికల్ ఎవిడెన్స్ ద్వారా మనం గుర్తించడం జరిగింది. మనకు సూర్యాపేట టౌన్లో సద్దల చెరువు కట్ట కింద ఏరియాలో మనకు జానయ్య ఇంటిలో అద్దెకి ఉంటున్నటువంటి చింతా సైదులు రూమ్లో ఈ హత్య జరిగినట్టు మనం గుర్తించడం జరిగింది. ఇమ్మీడియట్లీ దీనికి ప్రత్యేకంగా విచారణ అధికారిగా టౌన్ సిఐ వెంకన్నను, అదేవిధంగా డిఎస్పి సూర్యాపేట ప్రసన్న అండ్ నేను కూడా క్లూస్ టీము, ఫింగర్ ప్రింట్స్ టీము, డాగ్ స్క్వాడ్స్ అన్నీ కూడా మనం అక్కడికి వెళ్ళి క్షుణ్ణంగా పరిశీలిస్తే ఈ గదిలో అతన్ని అంటే శుక్రవారం సాయంత్రం పూట దాదాపు 7:30 నుంచి 8 గంటల ప్రాంతంలో హత్య చేసి అతని శవాన్ని గోనె సంచిలో కుక్కి అక్కడి నుంచి తీసుకొని వచ్చి ఎర్కారం స్టేజ్ దాటిన తర్వాత రైట్ సైడ్లో కల్వర్ట్ పక్కన పడేసినట్టు మనం గుర్తించాం. దీనికి ఏంటి అని మనం పూర్వపరాలు ఆ విలేజ్లో ఉన్న నేపథ్యాన్ని పరిశీలిస్తే 2007వ సంవత్సరంలో ఎర్కారం గ్రామానికి సంబంధించినటువంటి మాజీ సర్పంచ్ మిద్దె రవీందర్ యొక్క హత్యలో ఈ యొక్క చింతలపాటి మధు ప్రధాన నిందితుడిగా ఉన్నాడు. దానికి సంబంధించి మిద్దె రవీందర్ కొడుకు అప్పుడు వాళ్ళ నాన్న చనిపోయినప్పుడు 8-9 సంవత్సరాల వయసు ఉన్నటువంటి అబ్బాయి ఇతని నాన్నని చంపినటువంటి ఈ చింతలపాటి మధును ఎలాగైనా అంతమొందించాలని దాదాపుగా 4-5 సంవత్సరాల నుంచి వివిధ రూపాల్లో ప్రయత్నం చేస్తూ వస్తున్నాడు. ఈ సందర్భంలో ఈ యొక్క మిద్దె రవీందర్ యొక్క కొడుకు మిద్దె జీవన్ అతనికి కొంత సమీప బంధువులుగా ఉన్న చింత సైదులు, అదేవిధంగా ప్రసాద్ అనే వాళ్ళ యొక్క ఆశ్రయం తీసుకొని ఎలాగైనా చింతలపాటి మధును అంతమొందించాలనేటువంటి ప్రణాళికలు గత కొన్ని సంవత్సరాలుగా చేస్తూనే వస్తున్నాడు. ఈ సందర్భంలో వీళ్ళ సహాయంతో చింతలపాటి మధుని ఒకసారి కారుతోటి టక్కరించి చంపాలని, ఒకసారి నెమ్మికల్లు దగ్గర పంచాయతీలో చంపాలని వివిధ సందర్భాల్లో ఇతని ప్రయత్నాలన్నీ వృధా అయిపోయినాయి. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ చింతలపాటి మధు ఎట్టి పరిస్థితుల్లోనూ ఇతను బతికి ఉంటే నన్ను అంతమొందిస్తాడా అనేటువంటి కారణంగా, అదేవిధంగా వాళ్ళ నాన్నను చంపిన వ్యక్తిని చంపి ప్రతీకారం తీర్చుకోవాలని మిద్దె జీవన్ ఈ చింతా సైదులు ప్రసాదులకి మీరు అతన్ని చంపడంలో తోడ్పాటు అందిస్తే మీకు కావలసినటువంటి అన్ని విధాలుగా డబ్బు రూపేనా కానీ ఇంకేదైనా రూపేనా మీకు సహాయాన్ని నేను ఇస్తాను అని చెప్పి వాళ్ళకు నమ్మబలికి వాళ్ళకి మీరు ఎలాగైనా చింతలపాటి మధును అంతమొందించడంలో సాయం చేయాలని కోరగా వీరిద్దరూ అతనికి దగ్గరగా మూవ్ అయి చింతలపాటి మధుతోటి చిన్నా చితక పంచాయతీల్లో తిరుగుతూ అతనితోటి తాగుతూ అతనికి నమ్మకం కలిగే విధంగా తిరుగుతూ వస్తూ ఉన్నారు. ఈ
హత్యకు 2-3 రోజుల నుంచి చింతలపాటి మధుని మామూలుగా దావతుల విషయంలో వాళ్ళ ఇంటికి రప్పించుకోవడం, అతనికి నమ్మకం కలిగే విధంగా చేయడం, ఒకరోజు మటను, ఒకరోజు చికెను, మందు, మాంసం అన్నిటిని సమకూర్చి నమ్మకంగా మిగులుతూ వస్తున్నారు. వీటన్నిటికి కూడా వెనకాల మిద్దె జీవన్ మందు కోసం, మాంసం కోసం, ఇతర ఖర్చుల కోసం చింతా సైదులకి సమకూరుస్తూ ఉన్నాడు. మనకి ఇది శుక్రవారం రోజు 11 గంటలకి చింతలపాటి మధు తన ఇంటి నుంచి కుడకుడ రోడ్లో అద్దెకుంటున్నటువంటి ఇంటి నుంచి టౌన్లోకి, భార్యకు చెప్పి టౌన్లోకి వచ్చినాడు. వచ్చిన తర్వాత ఈ చింతా సైదులు, ప్రసాద్ ఇద్దరు ఈ మిద్దె జీవన్తో కలిసి ఈరోజు ఎలాగైనా ఇతన్ని అంతమొందించాలి అనేటువంటి ప్లాన్లో భాగంగా ఆ రోజు చేపల కూర ఇంట్లో వండించడం, మంచిగా మందు తెప్పియడం, ఇవన్నీ తెప్పించిన విషయాన్ని చింతలపాటి మధుకి చెప్పడం, అతను 2 గంటల ప్రాంతంలో ఆ రూమ్కి రావడం, ఆ 2 గంటల ప్రాంతం నుంచి దాదాపుగా 7-7:30 గంటల వరకు తాగుతూనే మద్యం మత్తులో పూర్తిగా దిగేటట్టు ఇతరు ప్రణాళిక ప్రకారం వీళ్ళు చేసుకోవడం జరిగింది. ఈ విషయాన్ని టైం టు టైం చింతా సైదులు, ప్రసాద్ ఇద్దరు కలిసి ప్రధానమైనటువంటి నిందితుడు మిద్దె జీవన్కి తెలియజేస్తూనే ఉన్నారు. మిద్దె జీవన్ అదే ఊరికి చెందినటువంటి ఎర్కారం చెందిన మిద్దె ఆనందుని సహాయం తీసుకొని అనువైన సమయం కోసం మన ఏరియా హాస్పిటల్ పక్కన వెయిట్ చేస్తూ ఉన్నాడు. 7:30 గంటల ప్రాంతంలో ఆనందు మరియు మిద్దె జీవన్ తనకు సంబంధించినటువంటి I-10 కారులో కొంత దూరంలో ఆపి నడుచుకుంటూ వచ్చి ఒకసారి వెరిఫై చేసుకొని ఉన్నాడా లేడా అని చూసుకున్న తర్వాత తదుపరి చింతా సైదులు మిద్దె జీవన్ని లోపలికి పిలిపించడం, మొదట ఈ యొక్క మత్తులో ఉండి టీవీ చూస్తున్నటువంటి చింతలపాటి మధు ఆ చీకట్లో ఆ రూమ్లో టీవీ చూస్తూ మిగతా లైట్లు ఆర్పేసి ఉన్నాయి. ఆ టీవీ లైట్లో ఈ నేరస్తులు అతన్ని గుర్తుపట్టడం, ఏకాఏకిన చింతా సైదులు దెబ్బ వేయగానే వీళ్ళు ముందుగానే తెచ్చుకున్నటువంటి మటన్ కొట్టే కత్తితోటి దెబ్బ వేయగానే అదే కత్తిని తీసుకొని మిద్దె జీవన్ తన యొక్క కసినంతా తీరేటట్టు, వాళ్ళ నాన్నని చంపినటువంటి పగని తీర్చుకునేటట్టు అతను విచక్షణారహితంగా ముఖం పైన, భుజం పైన దాడి చేయడం, ఇవన్నీ అతి కొద్ది క్షణాల్లోనే జరిగిపోవడం జరిగింది. ఈ యొక్క దాడిలో తీవ్రంగా గాయపడి అక్కడికే చింతలపాటి మధు చనిపోవడం జరిగింది. ఆ తరువాత ఈ యొక్క రూమ్లో ఉన్నటువంటి మిద్దె జీవన్, చింతా సైదులు, అదేవిధంగా ప్రసాదు, ఆనందు అక్కడ ఉన్నటువంటి ముందుగానే తెచ్చుకున్నటువంటి గోనె సంచుల్లో ఒక దాంట్లో వేస్తే రక్తం గారుతుందని ఒకదాని మీద ఒకటి 3 సంచుల్లో కుక్కి అతన్ని లేపడానికి ఆ పక్కనే ఉన్నటువంటి భరత్ అనేటువంటి ఒక అబ్బాయి సహాయం తీసుకోవడం జరిగింది. వాళ్ళ సహాయంతో కారులో ఎక్కించుకున్న తర్వాత ఈ అబ్బాయికి చింతా సైదులు, ఎందుకంటే ఇంటి పక్కనే ఉంటాడు ఈ అబ్బాయి, భరత్ అనే అబ్బాయి, ఇదంతా తూడ్చు, ఈ రక్తం ఇక్కడ పడ్డదంతా తూడ్చేసేయి, మీకు కావాల్సిన డబ్బులు ఇస్తానని చెప్పి అతనికి చెప్పడం జరిగింది. కానీ ఆ రూమ్లో పూల్ ఆఫ్ బ్లడ్ ఉండడం వల్ల అది సాధ్యం కాలేదు. ఆ తర్వాత కారులో ఈ యొక్క మూట సంచి, శవాన్ని ఉన్నటువంటి సంచిని వేసుకున్న తర్వాత జీవన్ స్వయంగా నడుపుకుంటూ న్యూ బస్ స్టాండ్ నుంచి అంజనాపురి చౌరస్తా మీదుగా మనకు జనగాం రోడ్డుకి ఎక్కి ఆ జనగాం రోడ్డుకి ఒంటరిగానే వెళ్తూ ఉన్న క్రమంలో ఈ యొక్క ఆనంద్ ఈ యొక్క మృతుడి యొక్క చింతలపాటి సైదుల యొక్క బైక్ని తీసుకొని బాలెంల స్టేజ్ దగ్గర, బాలెంలకు కొంచెం దూరంలో వెంచర్ దగ్గర ఆపి ఈ యొక్క వాళ్ళ బట్టలు అక్కడ విడిచేసి తర్వాత అదే కారులో కొంత ముందుకు పోతున్న క్రమంలో వీళ్ళు యాక్చువల్లీ మొదలుగా ఊర్లోనే వాళ్ళ నాన్నని చంపిన దగ్గరనే వేదామనుకున్నారు. కానీ అప్పటికి కొంతమంది మూమెంట్ చూసి భయపడి ఆ రోడ్డు పక్కన ఉన్న కల్వర్ట్ కింద పడేసి వాళ్ళు అక్కడి నుంచి పారిపోవడం జరిగింది. అదేవిధంగా ఈ ప్రసాదు,
చింతా సైదులు వాళ్ళిద్దరి బైక్ మీద మృతుని చంపడానికి ఉపయోగించిన కత్తిని, మృతుని యొక్క ఫోన్ని తీసుకొని వాళ్ళు ముందుకెళ్తూ కత్తిని కొంత దూరంలో వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్నటువంటి కెనాల్లో పడేయడం జరిగింది. సో ఈ విధంగా మనకు పూర్తి స్థాయిలో ఈరోజు మార్నింగ్ మనం ఈ యొక్క A1 మిద్ద జీవన్ని, అదేవిధంగా A4 ఉన్నటువంటి ఆనందుని మనం ఈ యొక్క ఖమ్మం బైపాస్ రోడ్లో మనం పోలీస్ తనిఖీలో పట్టుకోవడం, వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా ఈ యొక్క మిగతా నిందితులు చింతా సైదుల్ని, ప్రసాద్ని, అదేవిధంగా భరత్ని పట్టుకొని దీన్ని సిస్టమేటిక్గా ఎక్కడ ఎవిడెన్స్ లాస్ కాకుండా మనం సైంటిఫిక్ వేలో ప్రతి సీన్ని కనెక్ట్ చేసుకుంటూ ఆధారాలు సేకరించడం, అదేవిధంగా వీళ్ళు ఎక్కడెక్కడైతే బైక్ను పడగొట్టిరు, ఎక్కడైతే వెపన్ని వేసినారు, ఎక్కడైతే బట్టలు విప్పినారు, ఇవన్నీ వస్తువులని మంచిగా మనం సైంటిఫిక్ వేలో సీజ్ చేయడం, అదేవిధంగా మనం దీనికి సంబంధించినటువంటి టెక్నికల్ డేటా సీసీటీవీల రూపంలో అయితే ఏంది, టవర్ల రూపంలోనైతే మనం క్షుణ్ణంగా కలెక్ట్ చేసుకోవడం, మంచిగా పంచుల సమక్షంలో శాస్త్రీయంగా మనం పరిశోధన చేసి ఈ నేరంలో పాత కక్షలైతేమి, అదేవిధంగా తండ్రిని చంపినటువంటి పగను తీర్చుకోవడానికి మిద్ద జీవన్కి సహాయం చేసినటువంటి అందరికీ ఖచ్చితమైన తీవ్రమైనటువంటి శిక్షలు వచ్చే విధంగా ఇన్వెస్టిగేషన్ని క్లోజ్గా మానిటర్ చేయడం జరుగుతుంది. ఈ యొక్క మృతుడు చింతలపాటి సైదులు భార్య గతంలో సర్పంచ్గా చేసి ఉన్నారు. 2007లో చింతలపాటి మధు భార్య మౌనిక సర్పంచ్గా చేసి ఉన్నారు. 2007లో ఈ యొక్క మిద్ద రవీందర్ని చంపినటువంటి దాంట్లో ప్రధాన నిందితుడు ఉన్నాడు. ఈయన మీద కూడా గతంలో 5 కేసులు ఉన్నాయి. అదేవిధంగా ప్రధాన నిందితుడు మిద్ద జీవన్ మీద కూడా మనకు టోటల్గా 5 కేసులు నమోదై ఉన్నాయి. అదేవిధంగా చింతా సైదులు ఇతను కూడా ఈ మధ్యలో ఈ చింతలపాటి మధుతోట చిన్న చితక పంచాయతీల్లో పాల్గొంటూ ఇతని మీద కూడా 2 కేసులు నమోదై ఉన్నాయి. ప్రసాద్ మీద 1 కేసు నమోదై ఉంది. మిద్ద ఆనంద్ మీద కూడా 4 కేసులు నమోదై ఉన్నాయి. వీళ్ళందరూ కూడా ఈ నేరాలు చేయడం అనేది నేరం అంటే వీళ్ళకి భయం లేని విధంగా ఉన్నారు. వీళ్ళందరికీ కూడా ఈ సందర్భంగా మనం మన యొక్క దర్యాప్తుతోటి, పోలీస్ దర్యాప్తుతోటి ఖచ్చితమైన శిక్షలు వచ్చే విధంగా మనం కృషి చేస్తున్నాం. ఈ సందర్భంగా మీడియా మిత్రుల ద్వారా సూర్యాపేట జిల్లా ప్రజానీకానికి, ప్రజలందరికీ కూడా తెలియజేసేది ఏంటంటే, ఎక్కడైనా ఏ మనిషిపైనైనా భౌతిక దాడి చేసినట్లయితే ఖచ్చితమైన జీవితకాల శిక్ష, ఉరిశిక్ష పడేటువంటి కేసులు నమోదవుతాయి. అదే కాకుండా హిస్టరీ షీట్లు, పీడీ యాక్ట్లు నమోదు చేస్తాం. సో ఈ జీవితం మంచిగా శాంతి కోరే విధంగా ఉండాలి, కానీ ఇతరులకు హాని చేసే విధంగా ఉంటే ఎట్టి పరిస్థితుల్లోనూ పోలీస్ డిపార్ట్మెంట్ సహించదు.